పరోపరాని తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. లోకంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో పలుకుతున్నాడన్నమాట. ఈ పాత వస్త్రాలను విడిచి కొత్త వస్త్రాలను ధరించినట్లుగా మా ముసలివి పనికిరాని అయిన దేహాలను విడిచి కొత్త భౌతిక దేహాలను స్వీకరిస్తుంది. పరమాత్మను ఒకే చెట్టుపై కూర్చున్న రెండు మిత్ర పక్షులతో పోల్చబడ్డాయి. ఆ పక్షుల్లో ఒకటి అను ఆత్మ ఫలాలను భుజిస్తుంది, ఇంకొకటి పరమాత్మ సాక్షిగా చూస్తూ ఉన్నాడు. శ్రీకృష్ణ భగవానుడు సాక్షి అయిన పక్షి, అర్జునుడు ఆరగించు పక్షిగా చెప్పబడింది. మిత్రులే అయిన అందులో ఒకరు ప్రభువు, ఇంకొకరు సేవకుడు. ఇక్కడ శ్రీకృష్ణుడికి శరణాగతుడై అర్జునుడు ఉపదేశాన్ని తీసుకున్నాడు. ఎప్పుడైతే ఈ ఉపదేశాన్ని మానవుడు స్వీకరిస్తాడో సమస్త దుఃఖాల నుండి వెలువడతాడు. శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో చెప్పబడినాడన్నమాట. హరే కృష్ణ.